అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి మీద ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 3 గంటల సేపు మాట్లాడిందండి. 3 గంటల సేపు మాట్లాడి దాన్ని ఎడిట్ చేసి దాన్ని ట్రిమ్ చేసి దాన్ని కుదించి 1 గంట సేపు మన ముందుకి తీసుకురావడం జరిగింది. ఆ గంట సేపు కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విషం చెమ్మడం జరిగింది. అమరావతి మీద అమరావతిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు. అమరావతి అసలు కట్టలేరు. అమరావతి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. అది అమరావతి కాదు, భ్రమరావతి అని గంట సేపు నాన్ స్టాప్గా జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉన్నాడండి. అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ జన్మలో సిగ్గు బుద్ధి రాదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఒక పక్క ప్రజలు అసహించుకుంటుంటే, ప్రజలు తిడుతుంటే, ప్రజలు మిమ్మల్ని చీదరిస్తుంటే కొద్దిగా కూడా సిగ్గు లేకుండా గతంలో ఎలాగైతే అమరావతి మీద ద్వేషంతో మాట్లాడారో ఈ రోజు కూడా అదే విధంగా అమరావతి మీద ద్వేషంతో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు అని నాకు అభిప్రాయం కలిగిందండి ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినండి. సిగ్గున్న ఏ నాయకుడు కూడా ఇలా మాట్లాడ్డు. నిజంగా చెప్తున్నా, సిగ్గున్న ఏ నాయకుడు కూడా ఇలా మాట్లాడ్డు. ప్రజలు తిరస్కరించిన తర్వాత మన పద్ధతులు, మన మాట తీరు, మన ఒక ఇది మార్చుకోవాలి. కాదు మేము ఇలాగే ఉంటాము, అమరావతి మీద ఇసుం చెమ్ముతామంటే ఈసారి జనాలు చొప్పులతో తరిం కొడతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంతకుముందు చీపులతో కొట్టారు, ఈసారి మాత్రం చొప్పులతో కొడతారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు, ఒకసారి వినిపిస్తా వినండి. కానీ ఇది సాధ్యం కాదని, అంత ఖర్చులు తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ప్రజలకు భారం ఉండకూడదని, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేశారు. అలాంటప్పుడు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, విశాఖపట్నం క్యాపిటల్ గా చేయాలని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అంటే ఎలక్షన్ టైంలో అధికారంలోకి రాకముందు అంటే 2019 టైంలో నువ్వేం మాట్లాడావు? అమరావతిని మేము కడతాము, అమరావతి అక్కడ పెట్టడం మేము సమర్థిస్తున్నాము, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే హైదరాబాదు మహానగరాన్ని తలదన్నేలాగా మేము అమరావతిని కడతాము, మా బుర్రలో కొన్ని ఆలోచనలు ఉన్నాయని మీరు మాట్లాడారు కదా. మేము ఇల్లు ఇక్కడే కట్టుకున్నాము, మేము అమరావతిలోనే ఉంటున్నాము, మేము అమరావతిని డెవలప్ చేస్తాము, మేము అమరావతిని కడతామని చెప్పి నువ్వు మాట్లాడావు, మీ నాయకులు మాట్లాడారు, ప్రతి ఒక్కరి చేత మాట్లాడిచ్చారు. మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉంటే మీరు మాట మీద నిలబడే మగాడైతే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడాలి? అమరావతి ఇక్కడ కట్టలేరు, ఇక్కడ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మేము అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మేము ఆ క్యాపిటల్ చేస్తాము అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు చెప్పాలి కదా నువ్వు. ఆ రోజు ఒక మాట మాట్లాడి ఈ రోజు ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి సిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి? నీకు సిగ్గు శరం అనేది ఉందా? నువ్వు నిజంగా మగాడివైతే, మాట తప్పిన మడవ తిప్పిన మగాడివైతే ఆ రోజు నువ్వు ఏ స్టాండ్ అయితే తీసుకున్నావో అమరావతిని హైదరాబాద్ నగరం కంటే తల దన్నేలాగా కడతామని ఏ రోజైతే నువ్వు మాట్లాడావో అదే మాట మీద స్టాండ్ అయి ఉండాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట అని చెప్పేసి 3 రాజధాని చెప్పేసి ఒక డ్రామా ఆడే ప్రజల్ని ఎర్రిళ్ళు చేసి 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా అంటే మన రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మీ రాజధాని ఏది అని అంటే మనం పలాంది మన రాజధాని చెప్పుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలను పెట్టావు నువ్వు గత 5 ఏళ్ళు. సిగ్గు శరం వదిలేసి మళ్ళీ గతంలో ఎలాగైతే మాట్లాడావు అమరావతి మీద ద్వేషంతో ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నావు. ఈ తర్వాత మాట్లాడడం చూడండి, వినిపిస్తానండి. ఏదైతే వినండి. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా
చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? ఇది జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద స్టాండ్. ఇది చట్టంలో సవరణ చేసిన వాళ్ళు, అసెంబ్లీలో సవరణ చేసిన వాళ్ళు రేపు దాన్ని ఇంకా సవరణ చేయరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థమైంది, మీరు ఈరోజు అమరావతిని క్యాపిటల్గా మీరు చట్టాన్ని చేశారు, దాన్ని చట్టాన్ని సవరణ చేశారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము చట్టం చేస్తాము, సవరణ చేస్తాము, మేము విశాఖనే రాజధాని చేస్తాము, మళ్ళీ మేము 3 ముక్కలాట ఆడతాము, 3 రాజధానుల పేరు పెడతామని చెప్పేసి చెప్పకనే చెప్పాడు. అతని ఉద్దేశం అదే. మీరు చట్టాలు చేసుకోండి, లేకుంటే ఇంకోటి సవరణ చేసుకోండి. మీరు సవరణ చేసినప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము కూడా సవరణ చేస్తాము. మేము అంటే వాళ్ళు ఒక్కటే స్టాండ్ అండి. నాకు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత, లేదా లోక్సభలో వాళ్ళు ఏదైతే నాయకులు ఎంపీలు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు అమరావతికి వ్యతిరేకమే, అమరావతికి వ్యతిరేకం. వీళ్ళు అమరావతి మీద ఏమాత్రం ప్రేమ లేదు, ఏమాత్రం గౌరవం లేదు. మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని ఏమాత్రం కూడా వీళ్ళ ఆలోచన లేదు. నాకు వీళ్ళు ప్రెస్ మీట్ చూసిన తర్వాత, వీళ్ళు మాటలు చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది. వీళ్ళు అమరావతికి వ్యతిరేకం అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, వైసీపీ పార్టీ అనే వ్యక్తి అమరావతికి వ్యతిరేకం. ఇలాంటి వ్యతిరేకల్ని నేను అంటే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో రాజకీయం చేసినంత వరకు మన రాష్ట్రం బాగుపడదు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా తరిమి కొట్టాలి. మన రాష్ట్రం నుంచి తరిమి కొడితే కానీ మన రాష్ట్రం బాగుపడదు. రాబోయే అంటే మన ఎలక్షన్లో సగం దూరం కొట్టారు, అయినా కూడా బుద్ధి రాలా. 29లో రాబోయే ఎలక్షన్లో కానీ ఈసారి చొప్పులతో, చీపులతో, లేకుంటే ఇంకోటితో కొడితే దెబ్బకి రాష్ట్రం నుంచి పారిపోతాడు. అప్పుడు బాగుపడదు మన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి అన్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు. సిగ్గు శరం వదిలేసి, సిగ్గు లేకుండా చేసిన తప్పుని సమర్థించు, అంటే మనం తప్పు చేశాము, దాన్ని మనం సర్దిద్దుకుందాము అని ఆలోచన లేకుండా మళ్ళీ అదే తప్పు సిగ్గు శరం వదిలేసి, సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు, మళ్ళీ ఇలాంటి పనికి మాలిన వ్యక్తులు కదా, సిగ్గు లేదు. జై హింద్.